హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మొన్న బీహార్లో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరిగింది. 7 మంది కొత్త బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో జేడీయూ నుంచి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుంచి ఎవరు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే ఈ క్రమంలో సీ ఓటర్ సర్వే ఒక ముఖ్యమంత్రిగా ఎవరు అయ్యేదానికి ఆస్కారం ఉందని ఒక పాపులర్ సర్వే చేసింది. ఆ సర్వేలో నితీష్ కుమార్ అయితే రేస్లో చాలా వెనకబడి ఉన్నాడు. అది చాలా క్లియర్గా సీ ఓటర్ సర్వే అయితే ముఖ్యమంత్రి ఛాయిస్గా బీహార్కి ఎవరు కావాలనుకున్నారు అప్కమింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనేసి చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే నితీష్ కుమార్ యాజ్ వెల్ యాజ్ తేజస్వి యాదవ్, తర్వాత ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీ బీహార్లో లాంచ్ చేసేసి అతను కూడా పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు అక్కడ. తర్వాత బీజేపీ నుంచి ఒక 2 పర్సన్స్ పేరు, తర్వాత ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీ నుంచి చిరాగ్ పాస్వాన్ కూడా ముఖ్యమంత్రి రేస్లో సర్వేలో అతని పేరు కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ యొక్క పాపులారిటీ ఎంతమంది అతను కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా అంటే జస్ట్ 18% మంది మాత్రమే కోరుకుంటున్నారు. అండ్ తేజస్వి యాదవ్ని దగ్గరగా 41% మంది ఆర్జేడీకి సంబంధించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, అతను 41% బీహారీస్ అతను ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. అండ్ జనసూరజ్ పార్టీతో ముందుకు వచ్చినటువంటి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ దగ్గరగా 15% ఆఫ్ ద బీహారీ పీపుల్ అతను ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. అండ్ బీజేపీ సైడ్ నుంచి సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండనేసి 8% కోరుకుంటున్నారు. తర్వాత చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీ నుంచి అతను ముఖ్యమంత్రిగా ఉంటే 4% బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ భాగస్వామిగా చూసుకుంటే జేడీయూ ఉంది, బీజేపీ ఉంది, తర్వాత చిరాగ్ పాస్వాన్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలు కలుపుకుంటే 18 + 8 + 4% టోటల్గా కలిపిన 30%. అంటే తేజస్వి యాదవ్ 40%, 41%తో వీళ్ళు ముగ్గురు కలిసిన బీజేపీలో మిత్రపక్షాలుగా ఉన్న 3 పార్టీల ప్రధాన వ్యక్తులు చీఫ్ మినిస్టర్ పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ముగ్గురు కలిపితే 30% ఉన్నారు. ఆర్జేడీ నుంచి ఒక్క తేజస్వి యాదవ్ మాత్రమే 40%తో ముందున్నారు. అయితే బీహార్ కొద్ది నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో ఈ సీ ఓటర్ సర్వే ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సర్వే ఖచ్చితంగా జేడీయూకి యాజ్ వెల్ యాజ్ బీజేపీకి మాత్రం డిస్కరేజింగ్ అని ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా సీఎం ఫేస్ పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జస్ట్ 8% ఉంది. ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. అండ్ ఆర్జేడీ లార్జెస్ట్ పార్టీగా 75 సీట్లతో 243 సీట్లు ఉన్న బీహార్కి 75 సీట్లతో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది 74 సీట్లతో. తర్వాత జేడీయూ 43 సీట్లతో థర్డ్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. విధిలేని పరిస్థితుల్లో బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా చేశారు వీళ్ళు. తర్వాత కాంగ్రెస్ 19 స్థానాలతో మహాగఠబంధన్లో ఉంది. తర్వాత ఎల్జేపీకి ఒక్క సీట్ వచ్చింది. లాస్ట్ టైం బీహార్లో జేడీయూకి డ్రాస్టిక్గా సీట్లు తగ్గేదానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీతో పొత్తులో ఉండి పోటీ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ఫేస్గా బీజేపీని ఉంటున్న జేడీయూ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రకటించినప్పటికీ ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీకి సంబంధించినటువంటి చిరాగ్ పాస్వాన్ బయట నుంచి పోటీ చేసి నితీష్ కుమార్ మీద చెయ్యని ఆరోపణలు లేదు. చాలా దుర్మార్గంగా బీజేపీ కనుసన్నల్లో బీజేపీ ఒక రకంగా నితీష్ కుమార్తో పొత్తులో ఉండి బయట నుంచి చిరాగ్ పాస్వాన్ నుంచి నితీష్ కుమార్ని చాలా అద్భుతంగా అటాక్ చేయించి బీజేపీకి దగ్గరగా నితీష్ కుమార్కి రావాల్సినటువంటి సీట్ల కంటే దగ్గరగా 15 నుంచి 20 సీట్లు బీజేపీ తీసుకొని ఒక మ్యానిపులేటివ్ మెథడ్లో జేడీ సీట్లు తగ్గించింది. ఆ క్రమంలో బీజేపీ సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యే పని అయితే చేసింది. అయితే బీహార్లో ఇప్పటికీ కానీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవ్వలేదు. బీహార్లో ఇప్పటికీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆఖరికి ఢిల్లీలో కూడా 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. కానీ బీహార్లో అయితే ఇప్పటివరకు బీజేపీ తనగా అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు అయితే చేయలేదు. పొత్తులో జేడీయూకి జూనియర్ పార్ట్నర్గానే వండుకుంటూ వచ్చింది. ఈ సీ ఓటర్ సర్వే ఏదైతే ఉందో రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. ఇప్పుడు అదే సీ ఓటర్ బీహార్లో ముఖ్యమంత్రి రేస్ పరంగా చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ అండ్ బీజేపీ ఎన్డీఏ భాగస్వామి పార్టీలు అన్నీ కలుపుకున్న జస్ట్ 30% లోపే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆర్జేడీ, కాంగ్రెస్, తర్వాత
లెఫ్ట్ పార్టీలు ఈ మూడు కలిసి గఠబంధన్గా కలిసి ఫామ్ చేయని గవర్నమెంట్ పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే వాళ్ళు పొత్తులోనే ఉన్నారు, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ఆర్జేడీ. సో మూడు పార్టీలు కలిసి పొత్తులో పోటీ చేసే దానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని ఈ సర్వే కండక్ట్ చేసిన వాళ్ళు అడిగినప్పుడు ముందుకొచ్చిన అంశాలు ఏంటంటే 45% రాష్ట్రంలో యువత ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 45% మెయిన్ ఇష్యూ ఇన్ బీహార్ ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక 11% మంది మాత్రం ఇన్ఫ్లేషన్ పెద్ద ఇష్యూ కాబోతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎలక్ట్రిసిటీ, వాటర్ యాజ్ వెల్ యాజ్ రోడ్స్ కలిపి జస్ట్ 4% మాత్రమే ఇది పెద్ద ఇష్యూ కాబోతుందని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత కరప్షన్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా జస్ట్ 4% ఇష్యూస్ కాబోతున్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఓవరాల్గా సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో దగ్గరగా 50% ఆఫ్ ద పీపుల్ బీహార్లో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా దింపాలి అని కోరుకుంటున్నారు. అండ్ ఒక 22 మాత్రం బీహార్లో ప్రభుత్వం మీద, నితీష్ కుమార్ మీద కోపంగా ఉన్నారు, పర్లేదు మళ్ళీ కంటిన్యూ అయ్యేదానికి ఛాన్స్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక 18% మంది మాత్రమే ఓకే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏ ఆస్పెక్ట్లో చూసినా సర్వే ఓవరాల్గా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండాలా, నితీష్ కుమార్ గవర్నమెంట్ ఎలా ఉందంటే దగ్గరగా 50% మంది నితీష్ కుమార్ ఈసారి ముఖ్యమంత్రిగా ఉండేదానికి ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం పాపులర్ ఫేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ కంటే దగ్గరగా 18% అండ్ 41% అంటే మోర్ దెన్ 23% డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది తేజస్వి యాదవ్కి యాజ్ వెల్ యాజ్ నితీష్ కుమార్కి. మరి ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ఎన్డీఏ బీహార్లో నితీష్ కుమార్ లీడర్షిప్లోనే ఎన్నికలు చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పేశారు. అంతకుముందు కూడా సమ్రాట్ చౌదరి బీజేపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేశారు, స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే కలెక్టివ్గా మేము ఎన్డీఏలో నితీష్ కుమార్ లీడర్షిప్లోనే మేము ఎన్నికలు ఫేస్ చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ బీహార్లో జనాలు మాత్రం నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా దింపాలని 50% మంది కోరుకుంటున్నారు. అండ్ నితీష్ కుమార్ గవర్నమెంట్తో హ్యాపీగా లేనోళ్ల సంఖ్య డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నితీష్ కుమార్గా చూసుకుంటే ఆర్జేడీకి దగ్గరగా 23% డిఫరెన్స్ ఉంది. ఎన్డీఏ వర్సెస్ తేజస్వి యాదవ్ సింగిల్గా చూసుకుంటే, తేజస్వి యాదవ్ కాకుండా మళ్ళీ కాంగ్రెస్ లెఫ్ట్ కలుపుకుంటే ఆ మార్జిన్ మారేదానికి అవకాశం ఉంది. తేజస్వి యాదవ్ వర్సెస్ ఎన్డీఏగా చూసుకున్న దగ్గరగా 10% డిఫరెన్స్ ఉంది. సో ఈ రకంగా అన్ని రకాల సర్వేల్లో వెనకబడినటువంటి నితీష్ కుమార్ ఈ ఎన్నికలను ముందుండి లీడ్ చేయగలిగితే ఎన్డీఏ గెలుస్తుందా అంటే ఖచ్చితంగా ఓటర్ డెఫినెట్గా కొంచెం క్రెడిబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి సర్వే ఏజెన్సీ. ఖచ్చితంగా ఈ సర్వేని బేస్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ బీహార్లో అధికారంలోకి వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రీవియస్లీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్జేడీ ఆల్మోస్ట్ ఇక్కడ 75 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ ఒక 10 నుంచి 15 సీట్లు కౌంటింగ్లో బీజేపీ వాళ్ళు మేనేజ్ చేసి ఆర్జేడీ వాళ్ళని బెదిరించి లాక్కున్నారు. అది కూడా 500 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో లెస్ దెన్ 10 సీట్స్ గ్యాంబ్లింగ్ చేశారనేసి మాత్రం అప్పట్లో చాలా పెద్ద మొత్తంలో వార్తలు వచ్చాయి. మరి చూడాలి ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ఎంప్లాయ్మెంట్ అవ్వనివ్వండి, ఇన్ఫ్లేషన్ అవ్వనివ్వండి, రైతుల తాలూకు సమస్యలు అవ్వనివ్వండి, ఏ రకంగా చూసుకున్నా కానీ పెద్ద మొత్తంలో అఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒక పక్క నితీష్ కుమార్ యొక్క పాపులారిటీ డ్రాస్టిక్గా పడుకుంటూ పోతుంది. కాబట్టి ఈ పడిపోతున్న నితీష్ కుమార్ పాపులారిటీతో బీజేపీ ఆర్ ఎన్డీఏ నితీష్ కుమార్ లీడర్షిప్లో ఎన్నికలు ఫేస్ చేసి అధికారంలోకి వస్తుందా, లేకపోతే లాస్ట్ ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చి అధికారం చేజార్చుకున్నటువంటి ఆర్జేడీ, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందనే చూడాలి. ఒకటి మాత్రం క్లియర్, ఇప్పటికే ఇంత వ్యతిరేకత ఉందంటే ఈ వ్యతిరేకత ఎన్నికలు దగ్గర పడే కొలది ఇంకా ఈ డ్రాస్టిక్గా ఈ నితీష్ కుమార్ మీద వ్యతిరేకత పెరుగుకుంటూ పోయేదానికి ఆస్కారం ఉంది. దీనికి రీజన్ నితీష్ కుమార్ పాపులారిటీ పడిపోయేదానికి రీజన్ ఏంటంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ తన దగ్గర పెట్టుకునేదానికి ఒకసారి కాంగ్రెస్ ఆర్జేడీ లెఫ్ట్లతో కలుస్తారు. వాళ్ళతో సఖ్యత చెడిపోతున్న టైంలో మళ్ళీ బీజేపీ దగ్గరకు వస్తాడు. మళ్ళీ బీజేపీ దగ్గర ఏదన్నా ఇష్యూస్తో గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ ఆర్జేడీ సైడ్కి ఆర్జేడీ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీల సైడ్కి ఈ రకంగా ముఖ్యమంత్రి కుర్చీని తన దగ్గర పెట్టుకునేదానికి లెఫ్ట్కి రైట్కి తిరుగుతున్నారనేది మాత్రం బీహార్లో చాలా పెద్ద మొత్తంలో అతని మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. ఈసారి ఎన్నికల్లో మాత్రం
బీహార్ ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా చూసేదానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు పడట్లేదు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. చూడాలి ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఎలాంటి డైనమిక్స్ బీహార్లో ఎమర్జ్ అవుతాయి అనేది. థ్యాంక్ యూ.